కూటమి ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానపర నిర్ణయాలు ఉంటాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సంస్కరణలు అమలు చేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉండవల్లి నివాసంలో ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైనందున ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తనకు కృషి చేస్తున్నామని అన్నారు. గత 10 ఏళ్లుగా సంస్థలు లేని ఇంటర్ విద్యలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అన్ని విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాల్సి ఉందన్నారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నదే మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్టీఎఫ్ స్కాలర్షిప్లకు సంబంధించి తొలి విడతలో 788 కోట్లకు గాను ఇప్పటికే 571.96 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. 2-3 రోజుల్లో మిగిలిన 216.04 కోట్లు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలపాలని ఆయన స్పష్టం చేశారు.